త్వరలో జరగబోయే మున్సిపల్ కోఆప్షన్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చినటువంటి అభ్యర్థులను మెదక్ పట్టణంలో ఉన్నటువంటి 32 మంది కౌన్సిలర్లు మేము యొక్క ఆత్మ ప్రబోధం మేరకు ఓటు వేసి నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నటువంటి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మెదక్ పట్టణ ప్రజలందరూ కూడా ఈరోజు ప్రజాస్వామ్యం కూనే దిశగా ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్ నైతిక విలువలు దెబ్బతినే దిశగా అధికార పార్టీ ప్రయత్నం చేస్తూ ఉన్నది. మేము ఆశిస్తూ ఉన్నాం తప్పకుండా ఆత్మ ప్రబోధం మేరకే అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన కౌన్సిలర్లు మరి బీఆర్ఎస్ పార్టీలో రాష్ట్రంలో నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంది కాబట్టి తప్పకుండా మేము బలపరిచినటువంటి జనరల్ కేటగిరీలో వంజరి జయరాజు, మహిళకు సంబంధించి జనరల్ మహిళకు సంబంధించినటువంటి మెంగని విజయలక్ష్మి, మైనార్టీ జనరల్లో మహమ్మద్ ఫాజిల్, అదేవిధంగా మరి మైనార్టీ లేడీకి సంబంధించినటువంటి కౌన్సిల్ వారికి నలుగురిని కూడా కౌన్సిలర్ అందరూ కూడా మంచి మెజారిటీతో గెలిపించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ మెదక్ పట్టణ యావత్ తెలంగాణ రాష్ట్రంలో కూడా చక్కటి ప్రభుత్వం చేస్తున్నటువంటి అవినీతి మీద కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథక అమలులో నిర్లక్ష్యం కావచ్చు, వాటి మీద నిర్మాణాత్మకమైన పాత్ర పోషిస్తుంది. కౌన్సిల్లో కూడా మెదక్ పట్టణ ప్రజల తరఫున మా నలుగురు అభ్యర్థులను గెలిపించినట్లయితే మరి ప్రజా గొంతుకగా వారు పనిచేస్తారని చెప్పి సందర్భం గుర్తించు కౌన్సిల్కి కూడా నిర్మాణాత్మకమైన సూచనలు ఇస్తారని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. తప్పకుండా కౌన్సిలర్లు అందరూ కూడా ఈ నలుగురు అభ్యర్థులను గెలిపించాల్సిందిగా మేము పేరున 32 మంది కౌన్సిలర్లకు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ అందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.